సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో మీకు ఎప్పుడు నేను అడిగేది, మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడు తెస్తూ ఉంటాను, నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను కూడా. ఓకే, నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబరు 700145 ఓకే 6759. ఈ నెంబర్ని ఫోటో తీసుకొని సేవ్ చేసి పెట్టుకోండి. 7001456759 ఇది ఒక్కటే నెంబర్ మా దగ్గర ఉన్నది. సో మీరు ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు అయితే పే చేయొద్దు. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నా, స్టిల్ స్కామ్కి గురై డబ్బులు పోగొట్టుకుంటే ఇంకేం చేయలేవు. ఓకే, నెక్స్ట్ ఎఫ్ఐడిఐ డేటా చూడండి. ఎఫ్ఐడిఐ డేటాలో నేను చెప్తూనే వచ్చాను నిన్న మొన్న కూడా, మేజర్ బయింగ్ ఎట్లేదు, సెల్లింగ్ అవుతుంది. ఈరోజు మీకు ఒక బయింగ్ ప్రెషర్ కనబడుతుంది ఈరోజు. ఓకే, సో ఎఫ్ఐఎస్లో ఈరోజు ఒక చిన్న బయింగ్ ఉంటుంది. ఇది పక్కన పెడితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 చూడండి. నిఫ్టీ 50 మార్నింగ్ నుంచి కొద్ది స్ట్రాంగ్ బులిష్ ఉండాలి. ఈరోజు ఈ స్కాల్పింగ్ ఆపేస్తా ఆగండి. నిఫ్టీ 50 మార్నింగ్ నుంచి కొద్ది బులిష్ ఉండాలి. బ్యాంక్ నిఫ్టీ చూస్తే సైడ్ వేస్ ఉండి సెకండ్ హాఫ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. నేను అనుకుంటూనే ఉన్నా, నేను ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతానో అప్పుడే మార్కెట్ పరిగెడుతుందని. మార్నింగ్ నుంచి కూర్చున్నా, లాస్ట్కి ఈ క్యాండిల్స్ లోనే ఎగ్జిట్ అయ్యాయి. ఎక్కడ తెలుసా? ఈ క్యాండిల్లో నేను ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ అయింది. ఈ క్యాండిల్స్లో ఈ రెడ్ గ్రీన్ క్యాండిల్ ఇంక చాలే అని ఎగ్జిట్ అయిపోతే నెక్స్ట్ 2 క్యాండిల్లోనే మార్కెట్ పరిగెట్టింది. మార్నింగ్ నుంచి పొజిషన్ ఇక్కడ నుంచి మార్నింగ్ నుంచి వెయిట్ చేశాను, అంటే పేషెన్స్ లెవెల్ ఇరిగిపోయింది. అంతసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా అప్పటికి ఇంక రేంజ్లో ఉందనుకో, వేస్ట్ కదా, ప్రీమియం డీకి అయిపోతుందని ఎగ్జిట్ చేశాను. ఓకే, సో పాయింట్ ఆ తర్వాత ఇప్పుడు మార్కెట్లో మనకున్న మేజర్ లెవెల్స్ ఏంటి? 1 డే టైం ఫ్రేమ్లో మీకు మంచిగా కింద నుంచి ఒక ప్యాటర్న్ కనబడుతుంది, అంటే బుల్లిష్ ప్యాటర్న్ లాగా. బట్ 15 మినిట్స్లోకి వస్తే మీకు ఇప్పుడు ఎగ్జాక్ట్ లెవెల్స్ కనబడతాయి. చూడండి, నేను మళ్ళీ చెప్తున్నా, పైన ఇది చాలా వర్స్ట్ జోన్. ఈ లెవెల్ ఇప్పుడు ఏదైతే ఉందో మార్కెట్, ఇక్కడ ఇది జోన్ అనుకోండి. ఈ జోను చాలా వర్స్ట్. ఎగ్జాక్ట్గా ఈరోజు కావాలంటే మార్కెట్ అక్కడ వచ్చి క్లోజ్ ఇచ్చింది, కానీ ఈ జోన్ చాలా చాలా వర్స్ట్. ఓకే, సో దాని కింద సపోర్ట్ ఏమో ఇది, దాని కింద సపోర్ట్ జోన్ ఇది. మార్కెట్ ఏమైపోతుంది, ప్రజెంట్ మార్కెట్ పరిస్థితి ఎలాగుందంటే, ఈ జోన్లో ఇలా టైం పాస్ చేసింది, పైకి వెళ్ళింది. ఓకే, పైకి వెళ్ళింది ట్రాప్, మళ్ళీ ఈ జోను, మళ్ళీ కిందకు వచ్చింది ఈ జోను. కాకపోతే ఇక్కడ ఈరోజు సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీ 51,800 చాలా స్ట్రాంగ్ సపోర్టు, సపోర్ట్. ఓకే, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఇక్కడ. ఈ లెవెల్ కింద క్లోజింగ్ రాలేదు. వచ్చుంటే బాగుండేది. ఎక్కడి వరకు ఈ గ్యాప్, కన్ఫర్మ్ గా గ్యాప్ అనేది కవర్ చేసేది. బట్ గ్యాప్ కవర్ అవ్వకుండా మార్కెట్ పైకి తీసుకెళ్లారు, బాగానే ఉంది. మార్కెట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పైకి వెళ్ళాలి సార్ అంటే 52,400. ఓకే, 52,400 ఇవన్నీ క్రాస్ అవ్వాలి. సో నా వ్యూ బ్యాంక్ నిఫ్టీ, సో 52,400 ఇది ఒక రెసిస్టెన్స్ అవుద్ది. ఓకే, దాని తర్వాత పైన 52,600. ఈ 3 రెసిస్టెన్స్లు అవుతాయి నాకు. ఓకే, ఇవన్నీ ఈ 3 రెసిస్టెన్స్లు అవుతాయి. ఎందుకంటే మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తే టాప్ నుంచి సెల్లింగ్ వస్తుంది, సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అవుతుంది ఈ పైన, ఈ సెల్లింగ్ ప్రెషర్స్ ఇవి. సో మార్కెట్ ఒకవేళ రేపు కానీ మీకు ఎక్కడైనా 52,300, బాగా గుర్తుపెట్టుకోండి, 52,300 పైకి వెళ్ళడం మొదలెట్టింది అంటే మీరు మహా అయితే 52,500 వరకు మీరు ప్లాన్ చేయొచ్చు. 500 లేదా 52,600 అంతే. ఇక్కడ వరకే మీరు ప్లాన్ చేయగలరు. అప్ సైడ్ వెళ్తే ఇక్కడ ఒక సిఈ ప్లాన్ చేయగలరు అంతే. దీనికి మించి మీరు సిఈ ప్లాన్ చేయలేరు. ఇంకా పెద్దగా సిఈ ప్లాన్ చేయాలంటే మనకు మాత్రం 52,750 పైన మనకు 1 డే క్లోజింగ్ రానివ్వండి. 1 డే క్లోజింగ్ వస్తే అప్పుడు 52,750 పైన, మళ్ళీ చెప్తున్నా, చాలా సార్లు చెప్పారు, 52,750 పైన 1 డే క్లోజింగ్ వస్తే అప్ ట్రెండ్ కూర్చుందాం, బ్లైండ్ గా కూర్చుందాం, అప్ సైడ్ లో కూర్చుందాం. అప్పటి వరకు లేదు. బట్ ఒకవేళ రేపు మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేయాలంటే 55 అండ్ 50 ఈ లెవెల్. ఓకే, సో మీకు కరెక్ట్గా రేపు ఒకవేళ కాల్ ఆప్షన్ ప్లాన్ చేయాలి అంటే సో మీరు ఈ లెవెల్స్లో కూర్చోండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మార్కెట్ రేపు ఫ్లాట్ ఒకవేళ ఇలా మార్కెట్ టైం పాస్ చేస్తూ పైకి వచ్చినప్పుడు 52,400 ఈ లెవెల్ నుంచి 52,550 వరకు ఇది లెవెల్ అవుద్ది. ఇది అప్ సైడ్కి
కాల్ ఆప్షన్ సిఈ ప్లాన్ చేసే లెవెల్ ఇది మాత్రమే అవుతుంది. ఇక్కడ మాత్రమే సిఈ ప్లాన్ చేయగలవు. 52,400 దాటి మార్కెట్ పైకి వెళ్తుంటే మీరు 52,550 వరకు ఒక కాల్ ఆప్షన్ ప్లాన్ చేయొచ్చు. రేపు ఓపెన్ అవుట్ ఫ్లాట్ కానీ మళ్ళీ స్మాల్ గ్యాప్ అప్ కానీ ఓపెన్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది అనుకో, ఈ జోన్ వర్స్ట్ అండి. ఈ జోన్ చాలా వర్స్ట్ జోన్ ఇది. ఇక్కడ మీరు ఏం ప్లాన్లు చేయకండి. నేను మళ్ళీ చెప్తున్నా, జోన్లు ఇరుక్కుపోయి ఉండిపోతారు, ప్లాన్లు ఏమి చేయొద్దు. సో నేను ఇక్కడ జోన్ చూడండి, ఈ జోన్ చెప్తున్నా, ఇదంతా అదే జోను, ఇది అదే జోను, వర్స్ట్ జోన్ ఇదంతా. మనం ఎక్కడ దీనిపైన ఇక్కడ ఏదైతే అప్ ట్రెండ్ ఇక్కడ వచ్చింది చూసారా, అలాగే ఇక్కడ ఒక సిఈ ప్లాన్ చేద్దాం అంటున్నా. మూమెంటం వచ్చి అయితే, లేదంటే ఇక్కడ ఎక్కడి నుంచి రిజెక్షన్ తీసుకున్నా సూపర్. అంటే మార్కెట్ పెద్ద గ్యాప్ అప్, ఇప్పుడు ఎక్కడ రిజెక్షన్ తీసుకున్నా ఓకే, ఎక్కడ రిజెక్షన్ తీసుకున్నా ఓకే. మనం ఇదంతా వర్స్ట్ జోన్ బౌండ్ మార్కెట్, టైం పాస్ చేసే మార్కెట్ జోన్లు ఇవి. మనం ఎప్పుడు పుట్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం, 51,700 కానీ క్రాస్ అయితే దీని కింద బ్లైండ్ కళ్ళు మూసుకొని పిఈ ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే గ్యాప్ అనేది కవర్ చేస్తుంది, గ్యాప్ పెండింగ్ ఉండిపోయింది, గ్యాప్ కవర్ అవుతుంది. సో 51,700 కింద బ్లైండ్ గా మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేయండి. అవ్వలేదా ఓకే వదిలేసేయండి. 51,700 కిందకి మార్కెట్ రాలేదా వదిలేసండి. పుట్టు ప్లాన్ చేయకండి, పైకి అప్ సైడ్ కాల్ ప్లాన్ చేయకండి. ఏం ప్లాన్ చేస్తావన్నా మరి, పైన కింద సెల్ చేసి కూర్చోండి, సెల్లింగ్ చేసుకుని కూర్చోండి. క్యాపిటల్ లేదా పర్లేదు, ట్రేడ్ చేయొద్దు. నేను ఏం చెప్తున్నాను, క్యాపిటల్ లేదా ట్రేడ్ చేయొద్దు. అలాగని ఉన్న 50,000 30,000 కూడా ఏదో ఒక ట్రేడ్ లో పెట్టేసి ఎలాగో చిన్న మూమెంటంలో 500 సంపాదిద్దాం అనే మూమెంటంలో పెట్టి పోగొట్టుకోకండి. మార్కెట్ లో ప్రీమియం డీకే ఫాస్ట్ ఉంటుంది, మంత్ ఇలాగే ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ మంత్ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే డిసెంబర్ మంత్ మీకు చెప్పాను, క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ కి ఒక 5-10 రోజుల ముందు, 10 రోజుల ముందు, ఇటు 10 రోజులు అటు 10 రోజులు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే డిసెంబర్ స్టార్టింగ్ మధ్య ఒక 10వ తారీఖు నుంచి 5వ తారీఖు నుంచి సెలవులు స్టార్ట్ అయిపోతాయి గ్లోబల్ మార్కెట్ లో, అంటే యూఎస్ లో గట్ట. సో వాళ్ళు ఏంటంటే జాబ్లు, మళ్ళీ న్యూ ఇయర్ వరకు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఈ టైంలో జాబ్లు కానీ స్ట్రెస్లు కానీ ఏం తీసుకోరు. సో బాగా ఉన్న ఈ సంవత్సరం అంతా ఖర్చు పెట్టిన డబ్బులు ఈ డిసెంబర్ లో మాత్రం బాగా ఖర్చు పెట్టుకుని ఎగరేసుకుంటారు. సో మా గ్లోబల్ మార్కెట్ లో కూడా పెద్ద మూమెంటంలు ఉండవు. మూమెంటం ఉండకపోతే ఈ ఎఫ్ఐఎస్ డిఎస్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించిపోతే మార్కెట్ పెద్దగా మూమెంటం ఇవ్వదు. సైడ్ వేస్ మార్కెట్ లో హ్యాపీ ఉంటుంది. ఓకే, సైడ్ వేస్ అంటే మంత్ అంతా సైడ్ వేస్ కాదు, వస్తుంది 1-2 రోజులు ట్రెండింగ్ అవుతుంది, కానీ పైకి వెళ్తుందా నెక్స్ట్ డే కిందకి వస్తుంది, పైకి వెళ్తుందా మళ్ళీ నెక్స్ట్ డే కిందకి వస్తుంది. మిగతా రోజులు అలా వాలటైల్ అవుతుంది, టైం పాస్ చేస్తుంది. ప్రీమియం గట్రా అంత పెద్దగా మూమెంటం ఉండదు. సో కొద్దిగా చూసుకోండి. ఇక్కడ మనం సిఈ ప్లాన్ చేస్తాం. ఈ జోన్ వద్దు, ఈ జోన్ వద్దు, ఈ 2 జోన్లు వద్దు. అసలు ఈ జోన్ డేంజర్. జోన్స్ అంటే మళ్ళీ చెప్తున్నా, జోన్ వాల్యూ చెప్పాలి కదా. జోన్ అంటే అర్థమవుతుంది. జోన్ అంటే ఏం లేదండి, ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేయండి, ఈ రోజు లో పెట్టుకోండి. ఈ రోజు లో ఎక్కడ ఉందో 51,731, ఇది లో, 2 days లో ఆల్మోస్ట్ ఈ లో దగ్గర పెట్టింది ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ 52,300. సో ఇదంతా ఒక జోన్ అయిపోయింది. మళ్ళీ ఆ పైన అంతే, ఇక్కడ నుంచి 52,300 నుంచి 51,731 ఇది ఒక జోన్. ఎందుకంటే ఇక్కడ ఒక జోన్ అయిపోయింది, ఇక్కడ ఒక జోన్ అయిపోయింది. ఈ 2 వర్స్ట్ మూమెంటంలు ఇచ్చే జోన్స్, మూమెంటం లేని జోన్లు. ఇగో ఇలాగే ఇదే జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఒక సిఈ ప్లాన్ చేస్తాం, దీని కింద ఒక పిఈ ప్లాన్ చేస్తాం. లాక్డ్ ఉందా, రేంజ్ బౌండ్ స్ట్రాటజీలు ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్తుంటా, రేంజ్ బౌండ్ స్ట్రాటజీలు బొచ్చుడు ఉన్నాయి, మీరు వాడుకోవచ్చు. ఎలా అన్నా తెలుస్తుంది రేంజ్ బౌండ్ స్ట్రాటజీలు అంటే, మీరు సెన్సిబుల్ ఎవరైనా వాడితే సెన్సిబుల్ స్ట్రాటజీ బిల్డర్లోకి వెళ్తే న్యూట్రల్ స్ట్రాటజీస్ అని ఉంటాయి. న్యూట్రల్ అంటే రేంజ్ బౌండ్ స్ట్రాటజీలు. సో మీరు ఏదైనా డబుల్ ఇది వాడండి, బ్యాట్మెన్ స్ట్రాటజీ వాడుకోండి, లేదా లాంగ్ స్ట్రాటజీ, ఐరన్ బటర్ఫ్లై, ఏదైనా మీకు ఏది నచ్చితే. ఇవన్నీ రేంజ్ బౌండ్ స్ట్రాటజీలే. అంటే రేంజ్ లో ఉంటాయి అనిపించినప్పుడు ఇవి. బులిష్ మూవ్ ఉంటుంది అన్నప్పుడు, అంటే అప్ సైడ్ ఉంటుంది అన్నప్పుడు ఈ స్ట్రాటజీలు, బీరిష్ మూవ్ ఉంటుంది అన్నప్పుడు ఈ స్ట్రాటజీలు, రేంజ్ బౌండ్ ఉంటుంది అన్న ఇందులో ఏదో ఒక స్ట్రాటజీ వాడుకోవచ్చు. మీకు ఏది, ఐరన్ బటర్ఫ్లై చూసారు, ఇది వాడతారా, లేకపోతే లాంగ్ స్ట్రాంగిల్ ఇది వాడతారా, లేకపోతే ఇది ఐరన్ షార్ట్ ఐరన్ కౌంటర్ వాడతారా, మీ ఇష్టం. బ్యాట్మన్ వాడతారా, మీ ఇష్టం అబ్బా, మీ ఓపికే మీ డబుల్ ఇది వాడతారా, మీ ఇష్టం. ఓకే, సో రేంజ్ లో ఉంటుంది అనిపించినప్పుడల్లా మీ మినిమైజ్ లాస్ పెట్టుకొని ఇది మీరు వాడచ్చు. సో రేంజ్ బౌండ్ స్ట్రాటజీలు ఇవన్నీ. ఓకే, అట్ ద సేమ్ టైం నిఫ్టీ 50కి వెళ్దాం. నిఫ్టీ 50 మాత్రం ఒక బులిష్ స్ట్రెంత్ చూపించిందండి ఈరోజు, సూపర్ గా చూపించింది బులిష్ స్ట్రెంత్. నిఫ్టీ 50 వెళ్ళాలి కూడా, నిఫ్టీ 50 పైకి వెళ్ళాలి, అదే మంచిది, వెళ్తే బాగుంటుంది అని వీఆర్ ఆల్సో వెయిటింగ్. నిఫ్టీ 50లో మంచి బులిష్ మూవ్ అయితే వచ్చింది. సో ఒకసారి మా స్వింగ్ ట్రేడింగ్ ఏమైనా నిఫ్టీ 50 మీరు హోల్డ్ చేయాలి అనుకుంటే స్వింగ్ ట్రేడింగ్ హోల్డ్ చేయొచ్చు. సో నిఫ్టీ 50 స్వింగ్ ట్రేడింగ్ ఇంకా అవ్వలేదు, రాలే. సో
నిఫ్టీ 50 ఏమైనా మీరు బై చేయాలనుకుంటే దీనిపైన మనం స్వింగ్ ట్రేడ్ హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ లో. ఓకే, ప్రజెంట్ అయితే ఇది పరిస్థితి. నిఫ్టీ 50లో ఇది సపోర్ట్ అనుకున్నట్టే. నెక్స్ట్ కింద ఇది సపోర్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇమీడియట్. పైన మధ్యలో ఇది తీసేస్తున్నాను, రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్, ఆ పైన ఇది రెసిస్టెన్స్. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి రండి. ఇప్పుడు చాలా సింపుల్గా ఉంది వ్యూ, మీకు కనబడుతుందా చాలా క్లియర్గా. మధ్యలో ఇదంతా వర్స్ట్ జోన్, ఇక్కడ ఈ మధ్యలో ఇది కొద్దిగా వర్స్ట్ జోన్ ఇది. ఓకే, నిఫ్టీ 50 పాయింట్ అర్థం చేసుకోండి. నిఫ్టీ 50 కరెక్ట్గా 24,350 దగ్గర, ఆల్మోస్ట్ 300-350 దగ్గరలో వచ్చి క్లోజ్ అయింది. సూపర్, బాగానే క్లోజ్ అయింది. 24,350 నుంచి మార్కెట్ కానీ పైకి మొదలైతే మనం 24,550 పైన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిఈ ప్లాన్ చేయొచ్చు. బాగా వినండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిఈ ప్లాన్ చేయొచ్చు. 24,550 పైన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హ్యాపీగా కళ్ళు మూసుకోండి. ఓకే, అట్ ద సేమ్ టైం 24,350 ఏదైతే ఇక్కడ ఉందో చూసారా, రేపు కూడా మార్కెట్ ఫ్లాట్ కానీ చిన్న గ్యాప్ అప్ కానీ ఓపెన్ ఇలా పడింది అనుకో, మార్కెట్ సేమ్ ఇదే జరుగుతుంది, ఇదే సినారీ. ఓకే, మల్టిపుల్ టైమ్స్ జరిగింది, మళ్ళీ అదే సినారీ జరిగింది. మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎప్పుడు కూర్చుంటాం 24,550 పైన. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ దీనిపైకి మార్కెట్ వెళ్తే ఇక్కడ ఒక చిన్న ట్రేడ్ అవుతుంది, ఆప్షన్ కాల్ ఆప్షన్ ఇక్కడ ఒకటి అవుతుంది. అందుకే 24,350 పెట్టుకున్నాను నేను. ఎగ్జాక్ట్గా అయితే 24,275 దగ్గర ఉంది. బట్ 24,350 క్రాస్ అయితే రేపు అప్ సైడ్ మీరు సిఈ ప్లాన్ చేయొచ్చు. ఎంతవరకు? 24,500 వరకు జస్ట్ ఒక బేసిక్ టార్గెట్ లా పెట్టుకొని ప్రాఫిట్. 500 కూడా 24,500లో వన్ డే క్లోజింగ్ వచ్చిందంటే వెరీ వెరీ గుడ్ అండి, మంచిగా వెరీ గుడ్. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మార్కెట్ అదే. సో వన్ డే క్లోజింగ్ వస్తే ఇంక మనం పైన కూర్చోవచ్చు, 24,550, 600 పైన వచ్చేస్తుంది. సో మనం అప్ ట్రెండ్ లో కూర్చోవచ్చు. మార్కెట్ రేంజ్ లో ఉంది అంటే ఎలా తెలుస్తుంది? ఈ 24,350 నుంచి 24,050 గుర్తుపెట్టుకోండి. 24,050 నుంచి 24,350 ఇది ఉన్నది రేంజ్ జోన్. ఈ జోన్ లో ఇక్కడ నుంచి ఇక్కడికి జోన్, ఈ జోన్ లో ఏది ట్రేడ్లు ప్లాన్ చేయకండి. ఓన్లీ రేంజ్ బౌండ్ స్ట్రాటజీ తప్ప ఇంకేం ప్లాన్ చేయకండి. డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. డౌన్ సైడ్ ప్లాన్ చేస్తే ఎప్పుడన్నా డౌన్ సైడ్ ప్లాన్ చేయాలి అంటే 24,000 బాగా గుర్తుపెట్టుకోండి. 24,000 బ్రేక్ అయ్యే మార్కెట్ కిందకి వెళ్తే మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు టిల్ 23,900 వరకు, 23,900 వరకు. అట్ ద సేమ్ టైం 23,870 వరకు. సో 24,000 బ్రేక్ అయితే మాత్రమే 23,870 నుంచి 23,900 అంటే 900, 870 ఈ రేంజ్ వరకు మనం పుట్ ప్లాన్ చేయొచ్చు పిఈ. ఓకే, ఇక్కడ సిఈ లెవెల్ 24,350. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? 24,500 వరకు. దీనిపైన వన్ డే క్లోజింగ్ వస్తే ఇంకా సూపర్. ఇక్కడ 24,550 అనుకోలేదు, 550, 600, 50 పాయింట్స్ రేంజ్. దీనిపైన వన్ డే క్లోజింగ్ నేను రాస్తున్నాను క్లియర్గా. దీనిపైన వన్ డే క్లోజింగ్ వస్తే ఇంకా సూపర్. జోన్ బౌండ్ అంటావా? ఇక్కడ నుంచి ఇది జోన్. సో జోన్ ఇక్కడ నేను రాస్తున్నాను చూసుకోండి. 24,350 నుంచి జోన్ ఏమో 24,008. ఇది జోన్, ఇది జోన్, ఇది జోన్ ఏరియా, ఇది జోన్, ఇది జోన్. అంతే, ఇదే క్లియర్ మార్కెట్లో, ఇంకేం లేవు. సో ఇక్కడ రేంజ్ జోన్ లో ఉంటే జోన్ బౌండ్ స్ట్రాటజీ, డౌన్ సైడ్ వెళ్తే పిఈ స్ట్రాటజీ, అప్ సైడ్ వెళ్తే కాల్ సైడ్ స్ట్రాటజీ. ఏదైనా హెడ్జ్ చేసి చేయండి. హెడ్జ్ చేయడం వల్ల ఏంటంటే మినిమలిస్టిక్ చిన్న లాస్ ఇస్తారు, పెద్ద పెద్ద ప్రాఫిట్లు తీసుకుంటారు. ఓకే, సో ఇది నిఫ్టీ వ్యూ క్లియర్గా చెప్పాను కదా. డన్. మీరు ఇక్కడ చూస్తే నిఫ్టీ 50లో ఎవరున్నారు? పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి ఓపెన్ ఇంట్రెస్ట్ లో. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎవరున్నారు? కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్, నిఫ్టీ పాజిటివ్. ఇదే కొద్దిగా వర్స్ట్. ఎందుకంటే బ్యాంక్ పైకి వెళ్తే దాని బ్యాంక్ నిఫ్టీ కూడా కన్ఫర్మ్ గా స్ట్రాంగ్ గా బులిష్ మూవ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది పైకి. బ్యాంక్ నిఫ్టీ మరీ ఫాస్ట్ గా నెగిటివ్ గా ఉంది అంటే నిఫ్టీ కూడా పెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఫ్యూచర్ లో కూడా నిఫ్టీలో ఏమైంది చూడండి. ఇగో షార్ట్ బిల్డప్ పెద్దగా షార్ట్ బిల్డప్ ఓకే.
బట్ లాంగ్ బిల్డప్ మీకు చాలా ఆరు వచ్చే చూసాను, ఆరు పాయింట్. సో లాంగ్ బిల్డప్ కొంచెం బిగ్ ఓపెన్ తర్వాత మళ్ళీ లాంగ్ బిల్డప్ లాంగ్ మొత్తం లాంగ్ బిల్డప్. నిఫ్టీలో స్ట్రాంగ్ బిల్డప్ అంటే మంచిగా స్ట్రాంగ్ గానే లాంగ్ బిల్డప్ జరిగాయి. బ్యాంక్ నిఫ్టీలో అది జరగలేదు. బ్యాంక్ నిఫ్టీలో షార్ట్ బిల్డప్ స్ట్రాంగ్ గా ఉంది, మళ్ళీ లాంగ్ బిల్డప్ ఓకే మళ్ళీ స్ట్రాంగ్ బిల్డప్ మళ్ళీ లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ కవరింగ్, మళ్ళీ లాంగ్ బిల్డప్, ఇవి జరిగాయి. బ్యాంక్ నిఫ్టీలో ఇదంతా జరగడం వల్ల మన మార్కెట్ అయితే మూమెంటం అయితే ఏమీ రాలేదు ఈరోజు. అండ్ నెక్స్ట్ ఈరోజు నేను యాక్చువల్ మార్కెట్ లో లైవ్ వచ్చాను. నేను మార్నింగ్ ఒక స్కానర్ లో ఈ స్టాక్ ఇచ్చాను. స్టాక్ 1658 దగ్గర ఇలా ఇచ్చాను. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ పైకి వెళ్ళింది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇంట్రాడేకి ఇచ్చాను స్టాక్. కాకపోతే టార్గెట్ 1700 17,000 పెట్టానంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో అక్కడ వచ్చే రోజుల్లో గ్యాప్ అప్పుడైనా అక్కడ వెళ్ళిపోయింది మార్కెట్. సో 16,589 1660 అనుకోండి. 1660లో ఇచ్చిన స్టాక్ ఎంత వరకు వెళ్ళిందో చూడండి. 1660లో ఉన్న స్టాక్ సో 1660లో ఉన్నది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నది స్టాక్ అది. ఇవి మా టార్గెట్లు 1660 ఇక్కడ ఈ పొజిషన్ లో ఎంట్రీ. ఇక్కడ నుంచి మార్కెట్ ఆల్మోస్ట్ 100 పాయింట్స్, స్టాక్ లో 100 పాయింట్స్ మూమెంటం ఇచ్చింది. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్లో రిజెక్షన్ తీసుకుంది. అలాగని ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ 17,000 దగ్గర ఉంది, దాంతో 17,500 18,000 ఇలా ఓపెన్ ఇంట్రెస్ట్. మార్కెట్ వాంట్ టు కమ్ అప్. చాలా రోజుల తర్వాత ఇది స్టాక్ స్కానర్, చాలా రోజుల తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది ఈ జోన్. మార్కెట్ లో మూమెంటం వచ్చింది. మనం ఈజీగా టార్గెట్ 1700 వరకు బేసిక్ టార్గెట్, ఫస్ట్ టార్గెట్ వరకు ఈజీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తాను. అదే నేను ఇచ్చాను మార్నింగ్ లో. బట్ అది కూడా మంచి ట్రేడ్ అయింది. లాస్ లో అయితే క్లోజ్ అవ్వలేదు అది. ఓకే, సో ఇదనమాట. ఇంకా టెలిగ్రామ్ లో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మళ్ళీ నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. దయచేసి నేకెడ్ కాల్ ఆప్షన్ బై చేసి, నేకెడ్ పుట్ ఆప్షన్ బై చేసి డబ్బులు పోగొట్టుకోకండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. వీలైతే హెడ్జింగ్ చేయండి, తెలిస్తే హెడ్జింగ్ చేయండి. లేదు అంటే లాట్ సైజ్ తగ్గించి ట్రేడ్ చేయండి. 1 లాటు 2 లాట్లతో ట్రేడ్ చేయండి. అంతే తగ్గ డబ్బులు ఉన్నాయి కదా అని. ఈరోజు ఎవరో ఆయన లైవ్ లో ఫస్ట్ మార్నింగ్ 15,000 ఎంతో లాస్ అన్నారు, 15K లాస్ అన్నారు. ఎగ్జిట్ అవ్వచ్చు కదా, మార్కెట్ మూమెంట్ ఇవ్వట్లేదు కదా, దాని 24K లాస్, 24K లాస్. అదే మెసేజ్ పెడుతున్నారు, సార్ ఏం చేయాలి ఏంటి? 15K లాస్ వచ్చినప్పుడు మీ కెపాసిటీ ఎప్పుడైతే దాటుతుందో అక్కడ ఎగ్జిట్ అయిపోవాలా. నా దగ్గర ఇప్పుడు 4 lakh క్యాపిటల్ ఉంది, 4 lakh క్యాపిటల్ ఉంది కదా, నేను 50,000 లాస్ తీసుకుంటానంటే అవుతుందా? లాజిక్ లేదు. నేను 4 lakh 5 lakh క్యాపిటల్కి నేను మోస్ట్లీ ఒక 6% to 7% అంటే 10,000 11,000 ఇంత ఎలాగే తీసుకుంటా. దానికి మించి ఎక్కువ వెళ్ళలేను నేను. అది నా రిస్క్ కెపాసిటీ. సో లాస్ వచ్చినప్పుడు అంత తీసుకున్నప్పుడు, ప్రాఫిట్ వచ్చినప్పుడు అలాగే తీసుకుంటా. 30,000 40,000 కూడా తీసుకుంటా. సో పాయింట్, మీరు ఎంత రిస్క్ ఇస్తున్నారో, మీ క్యాపిటల్ ఎంత, మీ లాట్ సైజ్ ఎంత అనేది మీరు తెలుసుకోండి. నెక్స్ట్ చెప్తున్నా, A to Z కోర్సు ఆఫర్లో ఉంది. 11,000 ఆఫ్లో ఉంది ఇప్పటికీ. మా మొన్న టీంతో డిస్కషన్ అవుతుంది. 11,000 ఆఫ్ ఉంది, మీకు 20,000కి కోర్స్ వస్తుంది. ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది చాలా తక్కువ. A to Z కోర్సు వర్తున్న వాళ్ళకి తెలుస్తుంది, చాలా తక్కువ ఇది. అండ్ నెక్స్ట్ మీరు అడుకోవచ్చు ప్రాఫిట్లో ఉన్నారా లేదా అని. మా టీంలో ప్రాఫిట్లో ఉన్నారా లేదో చూపిస్తాను. చూడండి, మా టీం వాళ్ళందరూ మొన్న మేము మామూలు గ్రూప్లో మెసేజ్ పెట్టుకున్నాం, ఎవరు ప్రాఫిట్లో ఉన్నారా లేదా అని. చూడండి, సార్ మొత్తం ప్రతి ఒక్కరు, సార్ మీ ఇలా పోస్ట్ ఇది ఎక్కడ నుంచి చూడండి, సార్ మీ మెసేజ్ జస్ట్ వాచ్డ్. సారీ సార్, ఇప్పుడే మెసేజ్ చూసాను. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ భరత్, ఐఎమ్ ఇన్ గ్రూప్. 1 year నుంచి ఈజ్ ప్రాఫిటబుల్. ఒక మనిషి ప్రాఫిటబుల్లో ఉన్నారు. దాని తర్వాత జస్ట్ ఫాలోడ్ ఆర్యన్ సార్ డేవి అనాలిసిస్. దాని తర్వాత ప్రశాంతి మేడం, ఆవిడ యూట్యూబ్ అనాలిసిస్ చూస్తారు, ఆవిడ ప్రాఫిట్లో ఉన్నారు. దాని తర్వాత ఇతను, వీళ్ళందరూ ప్రాఫిట్లో, వీళ్ళు ప్రాఫిట్లో ఉన్నారు, ఈయన ప్రాఫిట్లో ఉన్నారు. అంటే గ్రూప్లో చిన్న డిస్కషన్ అయ్యింది ఎవరెవరు ప్రాఫిట్లో ఉన్నారా లేదా అని. సో ఇవన్నీ వాళ్ళు ప్రాఫిట్ రిలేటెడ్గా ఇవన్నీ చూసుకోవచ్చు. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కంప్లీట్ నవంబర్ అక్టోబర్ మంత్. సో ఆల్గో టెస్ట్లో ఇది ఆల్గో టెస్ట్, ఇది మీకు చూపిస్తాను. ఆల్గో టెస్ట్ ఎలా కనబడుతుంది అంటే, ఇది ఆల్గో టెస్ట్. పాత ట్రేడ్లో నవంబర్, మాది చూడొద్దు,
నాది చూడొద్దు, నేను బోల్డ్ ప్రాక్టీస్ చేస్తుంటాను. నాది కాకుండా చెప్తున్నాను, అక్టోబర్ నవంబర్ మంత్ ఇట్లా ఇలా పిఎన్ఎల్ కనబడుతుంది ఆల్గో టెస్ట్లో. పాస్ట్ ట్రేడ్స్ అంటే పాస్ట్ ట్రేడ్ అని మీద క్లిక్ చేస్తే మీకు ఆల్గో వస్తాయి. సో అట్లా సిమ్యులేటర్లో కూడా అంతే, ఇక్కడికి కూడా వెళ్ళి మనం మొత్తం ఈ పాస్ట్ ట్రేడ్లు అనేవి మొత్తం మీకు తెలుస్తాయి అనమాట. సో అదనమాట దాని తాలూకువి ప్రాఫిట్లు, స్క్రీన్ షాట్లు, ఇదంతా అదే, ఇవన్నీ అవే వాయిస్ మెసేజ్లు. దాని తర్వాత ఇగో ఇది కూడా అదే. ఓకే, సో సో ఎవ్రీవన్ మంచిగా ప్రాఫిట్లో ఉన్నారండి. ఇండికేటర్ నేను చాలా మా టీంకి చాలా అంటే చాలా నేను చాలా చూస్తాను. చాలా అంటే వాళ్ళకి ఎంత బెటర్ అయితే అంత ఇవ్వడానికి చూస్తాను. నాతో వీలైనంత వరకు నేను వాళ్ళకి ఇస్తాను. సో మీకు అదే చెప్తున్నాను, A to Z కోర్స్ మీరు అనుకుంటారు ప్రైస్ ఎందుకు సార్ అని. ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్ అండి, మీకు నిజం చెప్తున్నా. ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. వెనకాల ఒక టీం ఉంది, దే డూ ఫర్ ఆల్ గోస్. వాళ్ళు హెడ్జింగ్ చేస్తారు, స్ట్రాటజీ లైవ్ మార్కెట్లో ప్రాక్టీస్ చేస్తారు. లాస్లు వస్తాయి, ప్రాఫిట్లు వస్తాయి. బట్ చాలా వరకు ఎందుకంటే లాస్లు ప్రాఫిట్లు వచ్చిన వాళ్ళు ఎందుకు సర్వైవ్ అయిపోతున్నారు మార్కెట్లో, బికాస్ వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్, బాగా అలవాటు. సో వాళ్ళు బాగా తెలుసు ఏ స్టాకులు పట్టుకోవాలి, ఎలా అంటే ఎలా సెల్లింగ్ చేస్తే బెటర్. వాళ్ళది ఒక్కొక్కరిది ఫండ్స్ కూడా ఎక్కువ అండి, ఒక్కొక్కరిది 50 lakhs 60-70 lakhs. సో దే కెన్ మేనేజ్, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి హెడ్జింగ్ తెలుసు, బాగా తెలుసు. సో ఇప్పుడు మా టీం అంటే నా బ్యాక్ అండ్ నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ, సో వాళ్ళన్నీ క్రియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను, వాళ్ళ దగ్గర నేను తీసుకొని మీకు ఇస్తున్నాను. కాబట్టి దే నార్మల్లీ అంటే వాళ్ళు పెద్దగా ఏం అలాగనే చార్జ్ చేయరు, బట్ వీ ఆల్ డివైడ్ ద మనీ. అందుకే ఇక్కడ అది జరుగుతుంది. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయ్యి ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. ఓకేనా? సో అదనమాట. ఇంకా అప్పటి వరకు వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.